సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్లో మనం థర్డ్ రూల్ నేర్చుకున్నాం. థర్డ్ రూల్ ఏంటి అంటే ఒక్కొక్క రూల్కి ఒక్కో రకంగా మనం సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ చేస్తూ ఉంటాం అనమాట. చూడండి ఇందులో థర్డ్ రూల్ ఏంటి అంటే ఇప్పుడు మనకి 2 వస్తుంది ఇక్కడ 2 ఇక్కడ సో దట్ నాట్ ఇక్కడే వస్తుంది వెరీ అండ్ సో ఈ విధంగా మనం వీటిని మార్చేటప్పుడు ఈ రూల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటది సింపుల్ సెంటెన్స్లో 2 రావాలి. కాంప్లెక్స్ సెంటెన్స్ వచ్చేటప్పటికి సో దట్ నాట్ అనేటువంటి వర్డ్ రావాలి. కాంపౌండ్కి వచ్చేటప్పటికి వెరీ అండ్ సో అని చెప్పి రావాలి. దీన్ని ఎట్లా వాడతాం అనేది మనం ఇక్కడ గమనిద్దాం. చూడండి, హీ ఈజ్ టూ పూర్ టు పే స్కూల్ ఫీ అని చెప్పి ఇచ్చాడు. స్కూల్ ఫీ ఇట్లా ఇచ్చి వాడు ఏమంటున్నాడంటే మిమ్మల్ని దీన్ని కాంప్లెక్స్లోకి మార్చండి అన్నాడు. నేను మీకు ఏం చెప్పాను, నేను సెంటెన్స్లో ఒకే ఒక వెర్బ్ ఉంటే అది సింపుల్ సెంటెన్స్ అవుద్దని చెప్పాను. అసలు ఫస్ట్ది 2 వచ్చింది కాబట్టి సింపుల్ సెంటెన్సే, మీరేం ఆలోచించనక్కర్లే. కానీ ఎందుకు అయ్యిందో చూద్దాం. ఇందులో ఎన్ని వెర్బులు ఉన్నాయో చెప్పండి. ఈజ్ ఒకటి, టు పే ఒకటి అని చెప్పి అనుకుంటున్నారా? అంటే మీ లెక్క ప్రకారం ఎన్ని వెర్బులు ఉన్నాయి? ఇక్కడ 2 వెర్బులు ఉన్నాయి. కానీ టు పే అనే దాన్ని మనం ఇన్ఫినిటివ్ అంటామండి, వెర్బ్ కాదు. దాన్ని ఏమంటాం మనం? ఇన్ఫినిటివ్. అంటే 2 తర్వాత వెర్బ్ వస్తే దాన్ని మనం ఇన్ఫినిటివ్ అని చెప్పి అంటాం, కానీ అది వెర్బ్ కాదు. కాబట్టి మనకి సెంటెన్స్ మొత్తం మీద ఒకే ఒక వెర్బ్ ఉంది. కాబట్టి ఇదేంటి అంటే సింపుల్ సెంటెన్స్. ఇప్పుడు మనం కాంప్లెక్స్లోకి మార్చాలి. కాంప్లెక్స్ అంటే గుర్తుపెట్టుకోండి, ఒక సబార్డినేట్ క్లాజ్ ఉండాలి, ఒక మెయిన్ క్లాజ్ ఉండాలి. ఏంటి రెండింటికి తేడా? మెయిన్ క్లాజు దానికి అదే ఇండిపెండెంట్గా ఉంటుంది, దానికి ఎవరు హెల్ప్ అక్కర్లా, దానికి అది మీనింగ్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. దాన్ని మనం మెయిన్ క్లాజ్ అంటాం. సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటి? సబార్డినేట్ క్లాజ్ అంటే అది మీనింగ్ కోసం ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. కానీ సబార్డినేటింగ్ క్లాజ్లో కానీ మెయిన్ క్లాజ్లో కానీ మనకు సబ్జెక్టివ్ వెర్బ్ ఉంటాయి రెండింటికి. అది సబార్డినేట్ క్లాజ్ అన్నా, నేను క్లాజ్ అన్నాను కాబట్టి ఒక సబ్జెక్టివ్ వెర్బ్ ఉండాలి. అలాగే మెయిన్ క్లాజ్ అన్నాను కాబట్టి దానికి ఒక సబ్జెక్టివ్ వెర్బ్ ఉండాలి. మెయిన్ క్లాజ్ అంటేనేమో దానికి అదే కంప్లీట్ మీనింగ్ వస్తుంది. సబార్డినేట్ క్లాజ్ మనకి ఫుల్ మీనింగ్ రాదు. ఫుల్ మీనింగ్ రాకుండా దానికి పక్కన మెయిన్ క్లాజ్ ఉంటే కానీ మనకు అర్థం రాదనమాట. అది కాబట్టి ఇక్కడ మనం దీన్ని సో దట్ నాట్ ఉపయోగించి రాస్తాము. సో దట్ నాట్ చూడండి, హీఈస్ ఈ 2 తీసేసి సో పెట్టండి. ఈ సో పూర్ దట్ హీ నాట్ రావాలిగా. హీ కెనాట్ పే స్కూల్ ఫీ అని చెప్పి నేను దీన్ని రాస్తా. సో హీ సో పూర్ దట్ హీ కెనాట్ పే స్కూల్ ఫీజ్ అని చెప్పి మనం రాస్తాం. ఇక్కడ కెనాట్ వచ్చింది. ఇక్కడ ఒక్కోసారి కుడ్ నాట్ వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలుసా? వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంటే వస్తుంది. కాబట్టి దీనికి మనం కాంపౌండ్ ఎట్లా రాస్తామండి? కాంపౌండ్ వచ్చినప్పుడు ఏముండాలి మనకి? వెరీ అండ్ సో ఉండాలిగా. కాబట్టి చూడండి, హీ ఈజ్ వెరీ పూర్. మధ్యలో ఏం పట్టమంటున్నాడు? అండ్ సో. ఈజ్ వెరీ పూర్ అండ్ సో హీ కెనాట్ పే స్కూల్ ఫీ అని చెప్పి మనం రాస్తాం. కాబట్టి సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్లో చూసారా అండ్ వచ్చింది. అండ్ వచ్చింది అంటే దాని పక్కన అటు ఇటు కూడా మెయిన్ క్లాజులు ఉంటాయి. అంటే ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వవు. చూడండి, హీ ఈజ్ వెరీ పూర్, మీకు కంప్లీట్ మీనింగ్ వచ్చింది. హీ కెనాట్ పే స్కూల్ ఫీజ్, అది మనకి ఇండిపెండెంట్ మీనింగ్ వచ్చేసింది. కాబట్టి ఇలాంటి వాటిని కలిపేదాన్ని మనం అండ్ అని చెప్పి అంటాం. అండ్ అనేటువంటి అండ్, బట్టు, ఆరు, సో ఇట్లాంటివన్నీ కూడా ఈ కేటగిరీకి సంబంధించినవి అని చెప్పి మీరు నేర్చుకోవాలి. ఓకే, రైట్. ఇప్పుడు నేను మీకు 2 ఎక్సర్సైజెస్ ఇస్తాను. ఆ 2 కూడా మీరు నాకు చేసి మెసేజెస్లో పెట్టండి.
ఏంటది? హీ ఈజ్ టూ టయర్డ్ టు స్పీక్. ఇది ఒకటి. హీ ఈజ్ టూ టయర్డ్ టు స్పీక్. The box is too heavy for me to lift. ఈ 2 సెంటెన్స్లు ఇచ్చాను. 2 సెంటెన్స్లకి మీరు కాంప్లెక్స్ కాంపౌండ్ రాసి పంపించండి. ట్రై చేయండి మీరు కనీసం. ఇది మనకి థర్డ్ రూల్ అనమాట. థర్డ్ రూల్. ఓకే, రైట్. థర్డ్ రూల్. ఇక ఫోర్త్ రూల్. ఏంటి ఫోర్త్లో మనకి ఏమొస్తాయి అంటే చూడండి, బీయింగ్ ఆన్ అకౌంట్ ఆఫ్ రైట్, ఓయింగ్ టు, డ్యూ టు, ఇట్లాంటి వర్డ్స్ వస్తాయి. ఇట్లాంటి వర్డ్స్ మనకి వస్తాయి సింపుల్ సెంటెన్స్లో. కానీ సింపుల్ సెంటెన్స్లో ఇవి ఇస్తే కాంప్లెక్స్లో ఎట్లా రాస్తారంటే యాజ్తో రాయొచ్చు, సిన్స్తో రాయొచ్చు, బికాస్తో రాయొచ్చు. యాజ్తో రాయొచ్చు, సిన్స్తో రాయొచ్చు, బికాస్తో మీరు ఇక్కడ రాసుకోవచ్చు. కాంపౌండ్లో వచ్చేటప్పటికి అండ్ సో, లేకపోతే ఆర్, అండ్ దేర్ ఫోర్ అని కూడా మీరు రాసుకోవచ్చు. అండ్ దేర్ ఫోర్ అనేది కూడా మీరు ఇక్కడ రాసుకోవచ్చు. ఈ విధంగా సెంటెన్స్ వస్తే, ఈ సింపుల్లో మీకు ఈ విధంగా వస్తే కాంప్లెక్స్లో ఇట్లా రాయాలి, కాంపౌండ్లో మీరు ఇట్లాగా రాయాలి. రాద్దాము. రైట్. బీయింగ్ డిస్సాటిస్ఫైడ్ he resigned his job అని చెప్పి ఇచ్చాడు ఎగ్జాంపుల్. ఇప్పుడు దీన్ని బీయింగ్ ఇచ్చి వాడు ఏమనగొచ్చు, కాంప్లెక్స్లోకి మార్చండి, కాంపౌండ్లోకి మార్చండి అని చెప్పి అడగచ్చు. కాంప్లెక్స్లో కన్నా మార్చండి, కాంపౌండ్లో కన్నా మార్చండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, కాంప్లెక్స్లో ఏం రావాలండి, యాజ్ అనేటువంటిది రావాలి. యాజ్ అనేది గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా సబార్డినేటింగ్ కంజంక్షన్స్. కాంప్లెక్స్లో ఎప్పుడు సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉండాలి. కాబట్టి బీయింగ్ తీసేయండి. యాజ్ సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటే పక్కన దానికి ఒక సబ్జెక్టివ్ వెర్బ్ ఉండాల్సిందే. సో యాజ్ he was dissatisfied, ఇప్పుడు చూడండి, ఇది మనకి ఇండిపెండెంట్గా ఉంది సెంటెన్స్. దీన్ని మీరేం మార్చక్కర్లేదు. ఎందుకంటే సెంటెన్స్ దానికి అదే కంప్లీట్ మీనింగ్ ఇచ్చేస్తుంది. ఈ రిజైన్డ్ హిస్ జాబ్, దీన్ని మీరు మార్చే పని లేదు. మీరు ఏమన్నా మారుస్తారంటే ఈ ఫ్రేజెస్ని మార్చుకోవాలి. సో యాజ్ హీ వాజ్ డిస్సాటిస్ఫైడ్ హీ రిజైన్డ్ హిజ్ జాబ్. కాబట్టి ఇది ఏ సెంటెన్స్? ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. ఇప్పుడు మనం కాంపౌండ్లోకి రాయాలి. కాంపౌండ్లో అండ్ సో అన్నా పెట్టండి, అండ్ దేర్ ఫోర్ అన్నా పెట్టండి, ఇవన్నీ కూడా మధ్యలో వస్తాయి. కాబట్టి యాజ్ తీసేయండి. యాజ్ తీసేసి హీ వాజ్ డిస్సాటిస్ఫైడ్ అండ్ సో హీ రిజైన్డ్ హిజ్ జాబ్. He was dissatisfied and so he resigned his job. He was dissatisfied and therefore he resigned his job అని చెప్పి మనం రాసుకుంటాం. ఇంకా అది మనకి కాంపౌండ్ సెంటెన్స్ మనకి ఇక్కడ అయిపోతుంది. ఇంకోటి చూద్దాం. ఓకే, ఇంకో సెంటెన్స్ చూస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. రైట్, ఏం రాసామో చూద్దాం. Owing to illness, he did not attend the office. అని చెప్పొచ్చు. ఓయింగ్ టు మన రూల్లో ఉంది కాబట్టి ఓయింగ్ టు వచ్చినప్పుడు మనకి కాంప్లెక్స్లో ఏమి రావాలండి చూడండి. ఓయింగ్ టు ఇల్నెస్ హీ డిడ్ నాట్ అటెండ్ ది ఆఫీస్. దీన్ని మీరేం మార్చక్కర్లా, ఎందుకంటే సెంటెన్స్ ఇండిపెండెంట్గా ఉంది. మీరేమన్నా మారిస్తే దీన్నే మార్చుకోవాలి. కాబట్టి ఓయింగ్ టు ఇల్నెస్ అనేది మనం దేనిలోకి మార్చాలి, కాంప్లెక్స్లోకి మార్చాలి. కాంప్లెక్స్ అంటే వాడు ఏం చెప్పాడు, యాజ్, సిన్స్, బికాజ్ రాసుకోండి అన్నాడు. కాబట్టి యాజ్
యాజ్ అని రాయంగానే అక్కడి నుంచి మీకు సబార్డినేట్ క్లాస్ స్టార్ట్ అవ్వాలి. యాజ్ హీ వాజ్ ఇల్, యాజ్ హీ వాజ్ ఇల్. చూడండి ఇప్పుడు దీన్ని ఏమంటాను నేను, సబార్డినేటింగ్ క్లాజ్ అంట. ఎందుకు సబార్డినేటింగ్ క్లాజ్ అంట, ఇది సబార్డినేటింగ్ కంజంక్షన్ కాబట్టి. రైట్, యాజ్ హీ ఈజ్ ఇల్ అని రాస్తానా నేను, యాజ్ హీ ఈజ్ ఇల్ అని రాయకూడదు, ఎందుకంటే పాస్ట్ టెన్స్లో ఉంది డిడ్ అని, అందుకనే వాజ్ వచ్చింది. యాజ్ హీ వాజ్ ఇల్ హీ డిడ్ నాట్ అటెండ్ ది ఆఫీస్, హీ డిడ్ నాట్ అటెండ్ ది ఆఫీస్ అని చెప్పి మనం ఇక్కడ రాసేస్తాం. చూడండి, కాబట్టి ఇది సబార్డినేటింగ్ కంజంక్షన్తో స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని సబార్డినేటింగ్ క్లాజ్ అంటాం, ఇది వచ్చేసి మెయిన్ క్లాజ్ అంటాం. ఇప్పుడు చూడండి, అతను జబ్బుగా ఉన్నాడు కాబట్టి అంతవరకే వస్తుంది మీనింగ్, మీకు కంప్లీట్ మీనింగ్ రాదు. కంప్లీట్ మీనింగ్ రావాలంటే దీని మీద డిపెండ్ అవుతుంది. హీ డిడ్ నాట్ అటెండ్ ది ఆఫీస్, జబ్బుగా ఉన్నాడు కాబట్టి అతను ఆఫీస్కి అటెండ్ కాలేదు అనేటువంటిది. కాబట్టి చూడండి, ఇక్కడ సబార్డినేటింగ్ కంజంక్షన్ వచ్చింది, ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక వెర్బ్ ఉంది, కానీ మీనింగ్ మాత్రం రావట్లేదు. ఇట్లా రాసుకుంటాం అనమాట. ఇప్పుడు కాంపౌండ్లోకి రాసేటప్పుడు ఏం చేయాలి, అండ్ సో కానీ అండ్ దేర్ ఫోర్ కానీ పెట్టాలి. కానీ యాజ్ తీసేయండి. హీ వాజ్ ఇల్ అండ్ దేర్ ఫోర్ he did not attend the office, he did not attend the office. ఇప్పుడు ఏం జరిగింది, అండ్తో రాశాను నేను, అండ్ కానీ అండ్ దేర్ ఫోర్ కానీ. అండ్ వచ్చినప్పుడు అటు ఇటు కూడా మెయిన్ క్లాసులు ఉంటాయి, ఈ మెయిన్ క్లాసు ఈ మెయిన్ క్లాసు. మెయిన్ క్లాస్ ఎలా చెక్ చేసుకోవాలి, కంప్లీట్ మీనింగ్ వస్తుంది, ఎవరి మీద డిపెండ్ కాదు. చూడండి, హీ వాజ్ ఇల్, వాడు జబ్బుగా ఉన్నాడు. హీ డిడ్ నాట్ అటెండ్ ది ఆఫీస్, వాడు ఆఫీస్కి అటెండ్ కాలేదు. ఈ విధంగా మనం సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ అనేటువంటిది మనం రాసుకుంటాం. ఇవన్నీ కూడా మనం రాసుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే, రైట్. ఒక 2 సెంటెన్స్లు ఇస్తాను, మీరు అది ఎలా చేస్తారో అనేది నేను చేస్తాను అన్నమాట. ఓకే, రైట్, చూద్దాం ఎట్లా రాస్తారు. రైట్, owing to drought the crop is short. డ్రౌట్ అంటే కరువు అండి, కరువు అంటే వర్షాలు లేకపోవడం. ఓకే, రైట్. బీయింగ్ పూర్ they suffered a lot. Being poor they suffered a lot. ఇది రాసి చూపించండి. రైట్, ఇంకోటి, బీయింగ్ ఏ క్రిపుల్ he cannot ride a horse. క్రిపుల్ అంటే ఈ అంగవైకల్యం అన్నమాట, అంటే కాళ్ళు చేతులు పని చేయకుండా ఉంటాయి, దాన్ని మనం క్రిపుల్ అని చెప్పి అంటాం. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఈ విధంగా మనం సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ మనం నేర్చుకుంటూ ఉంటాం. ఈ రోజుకి మనకి 4 రూల్స్ అయినాయి. రైట్, దీన్ని క్లోజ్ చేసే ముందు ఇంకొద్దిగా నేర్చుకుందాం ఇంకా విడిగా. చూడండి, as, since, because, if, unless, why, who. వీటిని ఇంగ్లీష్లో సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటాం. ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ మనకి కాంప్లెక్స్ సెంటెన్స్లోనే కనబడతా ఉంటాయి. ఇప్పుడు చూడండి, యాజ్ హీ వాజ్ టయర్డ్. ఇప్పుడు దీన్ని ఏమనాలి నేను, దానికి పేరు ఏం పెట్టాలి, సబార్డినేటింగ్ క్లాజ్ అని పెట్టాలి. ఎందుకని, ఇది సబార్డినేటింగ్ కంజంక్షన్ కాబట్టి. సబార్డినేటింగ్ క్లాజ్ అన్నిటికీ సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి, అది మీరు అర్థం చేసుకోవచ్చు. సిన్స్ హీ లెఫ్ట్ ద కంట్రీ, లెఫ్ట్ ది కంట్రీ, అతను కంట్రీ వదిలేసినప్పటి నుంచి. సిన్స్ హీ సబ్జెక్ట్, లెఫ్ట్ అనేది వెర్బ్. బికాస్
బికాస్ he is foolish. Because he is foolish. రైట్. కాబట్టి ఇది సబార్డినేటింగ్ క్లాస్. అతను మూర్ఖుడు కాబట్టి అని. బికాస్ హీ ఈజ్ ఫూలిష్. ఇఫ్ యూ ఆస్క్ మీ, నువ్వు గనక నన్ను అడిగితే. కంప్లీట్ మీనింగ్ రావట్లే, కానీ దీనికి ఒక సబ్జెక్ట్ ఒకటి ఉంది, వెర్బ్ ఒకటి ఉంది, సబార్డినేటింగ్ కంజంక్షన్తో రాశాను నేను. రైట్. వై హీ ఆస్క్డ్ మీ, అతను నన్ను ఎందుకు అడిగాడో. వై హీ ఆస్క్డ్ మీ, అతను ఎందుకు అడిగాడు. వై అనేది వచ్చింది ఇక్కడ, సబార్డినేటింగ్ కంజంక్షన్, సబ్జెక్ట్ వచ్చింది, వెర్బ్ వచ్చింది. కాబట్టి సబార్డినేటింగ్ కంజంక్షన్ గనక ఉంటే అక్కడి నుంచి సబార్డినేటింగ్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఇది రూల్. రైట్. హూ హీ వాజ్ హూ అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్, సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది. అతను ఎవరో అని. కాబట్టి ఇవి వస్తే కనుక ఇక్కడి నుంచి మనకి సబార్డినేటింగ్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇది చూడండి. అండ్, బట్, ఆర్, ఫర్, సో ఇలాంటి వర్డ్స్ ఉన్నాయి. ఇవి కనుక వచ్చినాయి అనుకోండి, దీనికి ఇటు మెయిన్ క్లాస్ ఉంటుంది, ఇటు మెయిన్ క్లాస్ ఉంటుంది. చూడండి. హీ వర్క్డ్ అండ్ వెంట్ హోమ్. అతను పని చేశాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనకి కంప్లీట్ ఉంది, ఇక్కడ మనకి కంప్లీట్గా మీనింగ్ వచ్చేస్తుంది. కాబట్టి ఇవన్నీ ఏంటంటే మెయిన్ క్లాసెస్. ఇది మెయిన్ క్లాస్. రైట్. హీ స్టడీడ్ బట్ ఫెయిల్డ్ అంటే ఇక్కడ ఆటోమేటిక్గా హీ ఉంటుంది. హీ స్టడీడ్ బట్ ఫెయిల్డ్. వేకప్ early or you will miss the bus. ఇట్లాగా మనకి ఇవి కనుక వచ్చినాయి అనుకోండి, ఇవి కనుక వస్తే మనకి అటు ఇటు మెయిన్ క్లాసెస్ వస్తాయి. రైట్. సో he was reckless. So he lost his money. కాబట్టి ఈ వర్డ్స్ కనుక వస్తే మీకు ఇటు మెయిన్ క్లాస్ వస్తుంది, ఇటు మెయిన్ క్లాస్ వస్తుంది. మెయిన్ క్లాస్ అంటే కంప్లీట్ మీనింగ్ వస్తుంది. చూడండి. హీ వాజ్ రెక్లెస్, వాడు చాలా రెక్లెస్, వాడు డబ్బులు మొత్తం పోగొట్టుకున్నాడు. కానీ ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తే మనకి సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ చాలా ఈజీగా వస్తుంది. సో డియర్ స్టూడెంట్స్, వీడియో చూసిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం తప్పనిసరిగా చేసుకోండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ షేర్ చేయండి. చాలామందికి ఇది అవసరం అవుతూ ఉంటుంది. ఓకే డియర్ స్టూడెంట్స్, తప్పకుండా చూడండి, తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్. నేను ఇచ్చినటువంటి ఎక్సర్సైజెస్ మీరు చేస్తే మీకు కొద్ది గ్రామర్ వస్తూ ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, గుడ్ డే టు యూ ఆల్.